నేను ఇప్పుడుదా క్యాలిక్యులేటర్ అన్నాను కదా. మీరేం చేయాలి? వేరే ప్రోగ్రామ్స్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. వేరే ప్రోగ్రామ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ క్లాసు ఏంటి, మనం వేరియబుల్స్ నేర్చుకున్నాం, ఫంక్షన్స్ నేర్చుకున్నాం. సో దాంతో మీకు మోర్ ఎగ్జాంపుల్స్ కావాలంటే ఇట్లా కొట్టండి, చాట్ జీపీటీకి వెళ్ళండి, చక్కగా ప్రోగ్రామ్ వస్తుంది. ఇదిగో, రెండు వేరియబుల్స్ పెట్టాడు, ఇంట్ ఏజ్ నేము. ఓకే, ఇది కన్స్ట్రక్టర్, ఇది ఫంక్షన్. ఫంక్షన్లో ఏం చేశాడు? జస్ట్ ఇది. సో మీరు ఇట్లా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? అప్డేట్ ఏజ్, వీడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఒక ఏజ్ని, ఒక పర్సన్ యొక్క ఏజ్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇది మనకి స్టాటిక్ వాయిడ్ మెయిన్ అవసరంలా, ఎందుకంటే మనము డైరెక్ట్గా యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ చూజ్ చేసుకున్నాము. రైట్, మనం డైరెక్ట్గా టెస్ట్ అంటున్నాం కాబట్టి, సో ఇక్కడ నుంచి ఈ టెస్ట్ అనే మెథడ్లో నుంచి కాల్ చేసుకోవచ్చు. ఎందుకు? టెస్ట్ అనేది సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్. ఈ యాజ్ పార్ట్ ఆఫ్ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ ఒక ఫంక్షన్ పైన @టెస్ట్ అనే అట్రిబ్యూట్ పెడితే ఇట్ బికమ్ సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్, లేకపోతే స్టాటిక్ వైడ్ మెయిన్లు పెట్టుకోవాలి. మనం యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ వాడి చేస్తున్నాం కాబట్టి ఇది సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ అయితే. సో మీరు ప్రాక్టీస్ ప్రతిరోజు మీరు ప్రతిదీ మీ కంటికి ముందు కనిపించే ప్రతి ఒక్క ఐటెం ఒక క్లాసు. రైట్, మీకు దాని గురించి తెలియాలి అంటే మీరు సింపుల్గా చాట్ జీపీటీలోకి వెళ్ళి ఈ సింపుల్ స్టేట్మెంట్ ఒకటి కొట్టండి, రైట్ సీషా ప్రోగ్రామ్ ఫర్ పర్సన్, లేకపోతే ఇంకో ఎంటిటీ ఏదో స్టూడెంట్, లేకపోతే మీ ఇంటి మీకు ఏం కనిపిస్తుందో మీ కంటి ముందు దాని పేరు కొట్టి ప్రాక్టీస్ కోసం చెప్తున్నా, మీరు ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు వేరియబుల్స్ తెలుసు అండ్ ఫంక్షన్స్ తెలుసు. ఈ రెండింటి కాంబినేషన్లో మీరు ఇది ప్రోగ్రామింగ్ అనేది బై ప్రాక్టీస్ వచ్చింది, కానీ చూస్తే రాదు, వింటే రాదు. ఓకే. గుడ్ క్యాండిడేట్స్ ఏం చేస్తారు? నేను సొల్యూషన్ చెప్పాను, మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తారు. అది దీనికి కావాల్సింది మేజర్గా. సరేనా? సో ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు అవసరంలా. ఎందుకు అవసరంలా? ఎందుకంటే మీరు డైరెక్ట్గా క్లాస్లో ఒక ఫంక్షన్ రాస్తున్నారు, ఆ ఫంక్షన్కి @టెస్ట్ అంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఓకే. సో ఇప్పుడు మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు, లేకపోతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు? మేము క్రియేట్ చేయలేకపోతున్నాము. అందరూ చేశారా? అసలు స్టార్ట్ చేయలేరా? ఎన్యూనిట్ ప్రాజెక్ట్ ఎంతమంది క్రియేట్ చేశారు? రజియా, క్రియేట్ చేశారా? చేశాను సార్. నో ప్రాబ్లమా? నో ప్రాబ్లం సార్. బాజీ, నువ్వు చేసావా? సార్ ఎన్యూనిట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసావా? లేదు సార్. రోజా, ఎస్ సార్, డన్ సార్. ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ కూడా చేశాను సార్, ప్రోగ్రామ్ కూడా done. ఓకే. టెస్ట్ మెథడ్స్ రాస్తున్నారుగా. ఎస్ సార్. దత్తు, ల్యాప్టాప్ వచ్చిందా? సారీ సార్, ఈరోజు మార్నింగ్ 10 o'clock ఇస్తానట సార్. రియల్మీ? సో ట్రై చేస్తాను సార్, చేస్తున్నాను సార్.
ఎన్ యూనిట్ సార్ ఎన్ యూనిట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నారా? ఎస్ సార్. ఉమ్. ఎందుకంటే మనం టెస్ట్ కేసులు రాసేది ఈ ఎన్ యూనిట్ టెస్ట్ ప్రాజెక్ట్లోనే, అందుకని డైరెక్ట్గా దాంట్లో స్టార్ట్ చేసాం. లేకపోతే కన్సోల్ అప్లికేషన్ క్రియేట్ చేసి స్టాటిక్ వాయిడ్ మెయిన్లు ఇట్లా పెడతాం. ఇక్కడ చూడండి, ఒక క్లాస్ క్రియేట్ చేశాడు. ఓకే, అదే క్లాస్లో స్టాటిక్ వాయిడ్ మెయిన్ పెట్టాడు. అంటే యాక్చువల్గా ఇది ఎగ్జిక్యూటబుల్. ఒక క్లాస్లో ఇది లేకపోతే ఆ క్లాస్ ఎగ్జిక్యూటబుల్ కాదు. సో కానీ మన కేసులో మనము ఎన్ యూనిట్ ఫ్రేమ్వర్క్ వాడుతున్నాం కాబట్టి సింపుల్గా ఒక మెథడ్ పెట్టి ఆ మెథడ్కి పైన టెస్ట్ అని పెడితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఓకేనా? సరే, మనం ఇప్పుడు మనకు సింటాక్స్లు తెలుసు. ఓకే, ప్లస్ ఎట్లా చేయాలి, మైనస్ ఎట్లా చేయాలి, ఇవి మల్టిప్లికేషను, సబ్స్ట్రాక్షను, ఈ ఆపరేటర్స్ తెలుసు. అవునా? మన ఫంక్షన్ సింటాక్స్ తెలుసా లేదా? ఐ హోప్ ఎవ్రీబడి నోస్ దట్. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్యూ ఆఫ్ ద కండిషన్స్. సమ్ టైమ్స్ ఏంటంటే ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు అనుకో, వాడి స్టూడెంట్ యొక్క గ్రేడ్ని మనము చెప్పాలనుకుంటున్నాం. రైట్? ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకుందాం. ఎట్లా చేద్దాం? ఫస్ట్ మనం ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్ని ఎట్లా చేయాలి అనేది మనం చూస్తున్నాం. ఓకే, సో నేను ఒక క్లాస్ తీసుకుంటున్నా. ఆల్రెడీ మన దగ్గర స్టూడెంట్ క్లాస్ ఉందా? ఉంది కదా. ఓకే, నవ్ ఈ ప్రింటెడ్ స్టూడెంట్ డీటెయిల్స్. అట్లానే ఐ వుడ్ లైక్ టు క్రియేట్ వన్ మోర్ ఫంక్షన్, స్టూడెంట్ గ్రేడ్. స్టూడెంట్ గ్రేడ్, వాడి మార్క్స్ పంపిస్తాను. ఎంత? వాడి మార్క్స్ ఏదో ఒకటి పంపిస్తాడు వాడు. ఓకే, ఇన్పుట్గా ఆడేం పంపిస్తాడు? స్టూడెంట్ మార్క్స్ పంపిస్తాడు. ఓకే, మనం ఆ మార్క్స్ని బేస్ చేసుకొని వాడి గ్రేడ్ ఏంతో ప్రింట్ చేయాలి. ఓకే, ఇఫ్ మార్క్స్, దీన్ని ఇఫ్ క్లాజ్ అంటారు. చూడండి ఏం చెప్తున్నాను, ఇఫ్ క్లాజ్. నాకు ఒకడు ఈ స్టూడెంట్ క్లాస్ కాల్ చేసినప్పుడు వాడు మార్క్స్ పంపించాడు. ఇక్కడ మార్క్స్లో ఏదైనా ఉండొచ్చు, అది వేరియబుల్. ఆ వేరియబుల్లో వాల్యూ ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్, వీటిని కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ఇఫ్ ద మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 అండ్, దీన్ని అండ్ ఆపరేటర్ అంటారు. ఓకేనా? ఆపరేటర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, రెండు ఒకేసారి చెప్తాను. ఆపరేటర్స్ అండ్ ఇఫ్ క్లాస్. ఓకే, మార్క్స్ ఈజ్ లెస్ దాన్ 60. ఏం క్లాస్ వీడు? ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా? పాసా ఫెయిలా? ఫస్ట్ క్లాస్ స్టూడెంటా సెకండ్ క్లాస్ స్టూడెంటా? సెకండ్ క్లాస్. సో నేను సింపుల్గా ఇక్కడ రాసిన ద స్టూడెంట్ passed in second class and his total marks అది వేరియబుల్లో ఎట్లా రావాలి? ఈ సింబల్ పెట్టేసేయండి ఫస్ట్ స్టార్టింగ్లో. ఓకేనా? నేను రాయాల్సిందంతా రాసేసాను, తర్వాత వేరియబుల్ని దీంట్లో పెట్టా. ఓకే ఓకే,
మరి ఇదొక కండిషనే ఉండిద్దా? ఒక మార్క్స్ స్టూడెంట్ సెకండ్ క్లాస్లోనే పాస్ అవుతాడా? కాదు కదా. ఇఫ్ ఎల్స్ మళ్ళా ఇంకొక కండిషన్, ఎల్స్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, పెట్టేసి ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 60 అండ్ మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100, వీడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఓకే, ఎల్స్ లేకపోతే ఫెయిల్ అయినట్టే, ఈ రెండిట్లో రాకపోతే. ఏదైనా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లేకపోతే నేను డైరెక్ట్గా ఇంక క్లాసులు రాయలేకుండా గీతల్లోని రాత్రి స్తంభం దగ్గర ఈ రోజు చింతకాయలు పండు మిరపకాయలు వచ్చినాయి కనుక చింతకాయలు 3 కేజీలు వచ్చి 200 రూపాయలు. చింతకాయలు 3 కేజీలు వచ్చి అంతే. మన క్లాస్లో స్టూడెంట్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లేకపోతే అంతే ఫెయిల్. ఓకేనా? దీన్ని ఏమంటారు? ఇఫ్ కండిషన్ అంటారు. నేను ఒక ఫంక్షన్ రాస్తాను. ఓకే, పబ్లిక్ వైడ్ ఫంక్షన్ నేమ్. ఓకే, స్టూడెంట్ గ్రేడ్ అనుకుంటా, ఏమందాం? ఏదో ఒకటి అందాంలే, మన గ్రామర్ ఎందుకు. రైట్, ఈ ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నా. కాల్ చేసినప్పుడు వాడి మార్క్స్ పంపిస్తా, వాడి రిజల్ట్ స్టూడెంట్ రిజల్ట్ అందాం. ఉం? ఆ రిజల్ట్ ఏమొస్తుందబ్బా నాకు? ఈ క్ల- ఈ ఈ కండిషన్స్లో ఏదో ఒక్కటి మాత్రమే ట్రూ అయింది. దాన్ని ఇఫ్ కండిషన్ అంటున్నారు. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇఫ్ క్లాజ్ ఆర్ ఇఫ్ కండిషన్ అంటారు. సో ఫస్ట్ ఏం చేసింది అంటే, ఈ మార్క్స్ వచ్చింది కదా, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే, ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే ఇక్కడ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ వీడు 30 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 30 మార్క్స్ పంపించాడు, మార్క్స్లో వాల్యూ 30. ఈ కండిషన్ ట్రూ అయిద్దా రజియా? రజియా, ఇక్కడ వీడి మార్క్స్ 30. సో ఈ కండిషన్ ట్రూ అయిద్దా ఫాల్స్ అయిద్దా? ట్రూ అయిద్ది సార్. మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 అండ్ మార్క్స్ ఈజ్ లెస్ దాన్ 60 అన్నా. వాడికి వచ్చిన మార్క్స్ 30. ఆ, ట్రూ అయిద్దా ఫాల్స్ అయిద్దా? వాడికి వచ్చింది 30. ఇక్కడ నేనేం కంపేర్ చేస్తున్నా? నాకు ఈ దీంట్లో ఉన్న వాల్యూ, మార్క్స్లో ఉన్న వాల్యూ అంటే 30 ఈజ్ గ్రేటర్ దాన్ 50. అవునా? అవును సార్. 30 ఈజ్ గ్రేటర్ దాన్ 50. 30 గ్రేటర్ దాన్ 50 కాదు కదా. 30 ఈజ్ లెస్ దాన్ 50, రైట్? అండ్ 30 ఈజ్ లెస్ దాన్ 60. అంటే 50కి 60కి మధ్యలో ఉండాలి అంటున్నా. సో 30 అనేది 50కి 60కి మధ్యలో లేదు. ఓకే, సో కండిషన్ ట్రూ కాదు, ఫాల్స్. కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయదు. ఓకేనా? ఈ కండిషన్ ట్రూ అయితేనే ఇక్కడ ఉన్నటువంటి బ్రేసెస్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇఫ్ క్లాజ్ అంటే అది. ఇఫ్ అంటే నువ్వు ఒక కండిషన్ పాస్ చేసావు అంటే, నువ్వు ఒక వాల్యూ పాస్ చేసావు, ఆ వాల్యూ మీద నువ్వు కండిషన్ చెక్ చేస్తున్నావు, రైట్? ఆ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది.
ఇఫ్ ద కండిషన్ రిటర్న్స్ ఫాల్స్ అంటే 30 అనేది లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ 50 కాదు. ఓకే, అందువలన ఇది ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, ఈ కండిషన్ మ్యాచ్ కాల. నెక్స్ట్ నేను ఏం చేసిన ఎల్స్ ఇఫ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. ఎక్కడికి వచ్చా, ఇక్కడ ఏం చేసిన 30 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60, 30 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. అంటే 30 అనేది మార్క్స్, స్టూడెంట్ మార్క్స్ బిట్వీన్ 60 అండ్ 100 అని చెప్తున్నా. 30 అనేది బిట్వీన్ 60 అండ్ 100 కాదు. ఫాల్స్ అవుతుంది. సో ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. ఈ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయితే అంటే ఇక్కడ ఉన్న కండిషన్ ట్రూ అయితే మాత్రమే. ఓకే, వీటిని గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆపరేటర్స్ అంటారు. ఇది గ్రేటర్ దాన్ అంతా తెలుసు కదా, చిన్నప్పుడు మీరు చదువుకొని ఉంటారు. గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్. ఇదేంటి, అండ్ రెండింటిని కలిపేదనమాట. అండ్, ఆర్ ఇట్లా ఉంటాయి. సో ఈ రెండు స్టేట్మెంట్లు ఇది ట్రూ కాదు, ఇది ట్రూ కాదు. ఇంక ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేయట్లా, డైరెక్ట్గా ఈ రెండిట్లో ఏదన్నా ఎగ్జిక్యూట్ కాకపోతే ఇది డిఫాల్ట్ అని చెప్తున్నా. ఓకేనా, దీన్నే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. ఇది చాలాసార్లు మనకు హెల్ప్ అవుతుంది. కండిషనల్ స్టేట్మెంట్ అనేది మనకు చాలాసార్లు హెల్ప్ అవుతుంది. అంటే నువ్వు ఒక వాల్యూ ఏదో ఒకటి పంపించావు, దాని మీద కంపారిజన్ చేసావు, రైట్. ఇక్కడ మార్క్స్ 30 పంపించా, దాన్ని కంపేర్ చేశా 50తో, అండ్ లెస్ దాన్ 60 అండ్ గ్రేటర్ దాన్ 50 అంటున్నా. ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, లేకపోతే డైరెక్ట్గా నెక్స్ట్ బ్లాక్ వచ్చింది. ఇక్కడ కండిషన్ చెక్ చేసింది, నా దగ్గర ఉన్న వాల్యూ ఈ కండిషన్లో మ్యాచ్ అయిందా, లేదు, లేకపోతే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయదు. డైరెక్ట్గా ఎల్స్ అంటే ఇంకా ఇది ఏం చెక్ చేయదు, డైరెక్ట్గా ఈ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎల్స్ అంటే ఆ బ్లాక్లో ఉన్న కోడ్ అంటే ఈ రెండు ఎగ్జిక్యూట్ కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఈ ఈ పైన ఉన్న వాటిలో ఒక్కటి ఎగ్జిక్యూట్ అయినా ఇది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఈ రెండింటిని పట్టించుకోదు, బయటకు వచ్చేసింది. అర్థమైందా? ఈ బ్లాక్ ఏంటంటే ఇది ఎగ్జిక్యూట్ అయితే ఇంకా ఈ రెండింటి గురించి పట్టించుకోదు, డైరెక్ట్గా బయట నెక్స్ట్ లైన్ నెంబర్ 45కి వచ్చింది. అదే ఇది సెట్ కాల, ఇది సెట్ అయింది, కండిషన్ మ్యాచ్ అయింది, ఈ ఒక్క బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, ఈ ఒక్క బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా, దీన్నే ఇఫ్ క్లాజ్ అంటారు. కండిషనల్ స్టేట్మెంట్స్ కొన్నిసార్లు కొన్ని వాల్యూస్ని కంపేర్ చేయాల్సి వచ్చింది, ఏదైనా కంపేర్ చేసి ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో అటువంటి వాటిని ఇఫ్ క్లాజుల్లో రాస్తారు. ఒక ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారు ఇఫ్ క్లాజ్కి? రోజా, ఏదన్నా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పు ఇఫ్ క్లాజ్కి. ఏదన్నా కంపేర్ చేయాలి, కంపేర్ చేసిన తర్వాత నువ్వు ఏదన్నా చేయాలి. అటెండెన్స్ సార్, అటెండెన్స్ 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 అది కూడా ఎక్స్ క్లాస్ లో చేయొచ్చు కదా. ఎగ్జాంపుల్ చెప్పు. అటెండెన్స్ అన్నావు, ఇఫ్ క్లాస్లో చేయొచ్చు అన్నావు. అంటే ఎట్లా, ఒక ఎగ్జాంపుల్. అటెండెన్స్ పర్సంటేజ్ కన్నా తక్కువ ఉంటే ఎగ్జామ్స్ కి వెళ్ళలేదు, అది ఇంత పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఎగ్జామ్స్ కి ఎలా అవుతారు. అది సో దాన్ని ఇఫ్ క్లాస్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు. As 18 years కంటే greater than ఉంటే eligible for vote and less than ఉంటే not eligible for vote. అట్లా మనము ఇఫ్ క్లాజ్ని కండిషనల్ బేస్, ఒక వాల్యూ పంపిస్తున్నాం, దాన్ని కంపేర్ చేస్తున్నాం, ఆ కంపారిజన్ ట్రూ అయితే కింద ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. కంపారిజన్ ఫాల్స్ అయింది అనుకోండి,
మన కోడ్ ఎగ్జిక్యూట్ కాదు, వేరే బ్లాక్కి వెళ్ళి చెక్ చేసుకునిద్ది. ఓకే, ఒక 5 minutes ఈ కోడ్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు పేపర్ ఉంటే పేపరు ఫంక్షన్ రాయండి, పేపర్ ఉంటే పేపరు, లేకపోతే ల్యాప్టాప్ ముందుంటే ల్యాప్టాప్లో ఇఫ్ క్లాస్ ప్రాక్టీస్ చేయండి. 5 minutes టైం ఇస్తున్నా. ఓకేనా? సో నాకు ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, ఎవరు? హరీష్. రైట్. ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, కవిత. ఇంకో స్టూడెంట్ ఉన్నారు. ఇట్లా 100 స్టూడెంట్స్ ఉన్నారు. నేనేం చేయాలి? 100 వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. అవునా కాదా? అవునా? Yes, sir. 1000 ఉంటే No. 1000 స్టూడెంట్స్ ఉన్నారు. ఏం చేయాలి? 1000 times we need to declare. శబ్నం, 1000 స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర, నేనేం చేయాలి? 1000 వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాలా? అన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసేటట్టయితే మళ్ళీ ప్రోగ్రామింగ్ కష్టమైపోతుంది సార్. సో అందుకనే ఏం చేశారంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వన్ ఆఫ్ ద న్యూ కాన్సెప్ట్, న్యూ కాదు, వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ అరేస్. అర్థమైందా? అరేస్ అనేది ఒక కాన్సెప్ట్, అది కూడా వన్ ఆఫ్ ద వేరియబులే. ఓకే, జస్ట్ స్ట్రింగ్ ఇంట్ ఎట్లాగో అది కూడా వన్ ఆఫ్ ద డేటా టైప్. బట్ అరేస్ విల్ యూజ్ టు స్టోర్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. సో స్ట్రింగ్ అరే అని ఎట్లా చెప్తారు? ఇది నేమ్స్ ఈక్వల్స్ టు ఇట్లా. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినటువంటి స్టూడెంట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, కవిత, సబిత, కవిత. ఓకే, లైక్ దిస్ ఐ కెన్ స్టోర్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. అర్థమవుతుందా? నాకు వేరియబుల్ ఉంది, వేరియబుల్ ఎందుకు? టు స్టోర్ డేటా, రైట్? ఇప్పుడు అది ఒక వాల్యూని స్టోర్ చేసుకునేది. వేరియబుల్ అనేది ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకునేది. బట్ ఐ వాంట్ టు స్టోర్ 100 లేకపోతే 1000 ఆర్ ఐ వాంట్ టు స్టోర్ 10,000 రికార్డ్స్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని అరేస్లో స్టోర్ చేసుకోవాలి. అర్థమైందా? అరేస్ దేనికి? అరేస్ అనేది టు స్టోర్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటాని. పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక వేరియబుల్ ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి, ఇంకో వాల్యూ కావాలంటే ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఇట్లా చేసుకుంటా పోతే 1000 మెంబర్స్ని యాడ్ చేయాలంటే మీ ప్రోగ్రామ్ మొత్తం అది రాయడానికే సరిపోయింది, అండ్ నంబర్ ఆఫ్ లైన్స్ కూడా ఎక్కువైపోతాయి కదా. సో అట్లా కాకుండా ఆ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో, మీరు మెమరీ క్రియేట్ అయినప్పుడు ఒకటే వేరియబుల్ ఉండిద్ది. ఇది మీ మెమరీ అనుకుంటే, ఈ మెమరీలో ఒక వేరియబుల్, ఇది ఒక వేరియబుల్ అనుకుంటే, ఈ వేరియబుల్కి ఇది ఒక నేము. ఏంటి మన వేరియబుల్ నేము? నేమ్స్. దీనికి ఒక మెమరీలో ఒక అడ్రస్ క్రియేట్ అయింది. ఓకే, ఈ నేమ్స్ అనే అడ్రస్తో మీరు పిలిచినప్పుడు ఈ మెమరీలో ఏదైతే వాల్యూ ఉందో అది మొత్తం ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే, అరేస్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ యూ కెన్ స్టోర్ హియర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద సేమ్ మెమరీ. అదే నార్మల్గా వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక నేమ్కి ఇదిగో నేమ్ ఒక వేరియబుల్, దాని వేరియబుల్ నేమ్, దాని నేము, ఇంకో మెమరీలో దానికి ఒక అడ్రస్, నేము, అడ్రస్, ఇట్లా క్రియేట్ అవుతూ ఉంటాయి.
మీరు ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవాలంటే అంత మెమరీ క్రియేట్ అవుతా ఉంటుంది, అన్ని వేరియబుల్ నేమ్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏంటి, ఒకటే వేరియబుల్ నేమ్ విచ్ ఈస్ పాయింట్ టు సేమ్ మెమరీ అడ్రస్. ఇక్కడ మీరు యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ దేర్. అది డిఫరెన్స్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా యూ షుడ్ గో ఫర్ అరేస్. అర్థమవుతుందా? ఓకే. అట్లానే దీన్ని ఎరే అంటారు. ఎరే అని ఎట్లా చెప్తున్నారు మీరు? ఆ డేటా టైప్కి ముందు ఆ స్క్వేర్ బ్రాకెట్ ఉంటే దాన్ని ఎరే అంటారు. అర్థమైందా? అట్లానే నాకు ఐడీస్ కావాలి, స్టూడెంట్ ఐడీస్. అంటే ఇట్లా 1,3,5, ఏదో 4 స్టూడెంట్ ఐడీస్ ఇవి. ఓకే, ఇది దీన్ని ఎరేస్ అంటారు. ఎరేస్ అంటే ఏంటి? ఇఫ్ యు వాంట్ టు స్టోర్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా దాన్ని ఎరేస్ అంటారు. ఎరేస్లో స్టోర్ చేసుకుంటారు. నార్మల్గా స్ట్రింగ్ ఇంటూ అట్లా మెమరీ అలొకేట్ అయింది కదా. ఇక్కడ ఇక్కడ ఏంది, ఏ గ్రూప్ ఆఫ్ డేటా యూఆర్ స్టోరింగ్. ఒక వేరియబుల్ కింద యూఆర్ గోయింగ్ టు స్టోర్ ఆల్ ద వాల్యూస్. లేకపోతే నీకు 1000 వేరియబుల్స్ 1000 మెమరీ ప్లేసెస్ కావాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటి, ఒకటే వేరియబుల్ యూఆర్ గోయింగ్ టు స్టోర్ ఆల్ ద డేటా అండర్ ద రిఫరెన్స్ ఆఫ్ దట్ వేరియబుల్. దాన్నే అరే. అరే ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ అండర్ సింగిల్ వేరియబుల్. దిస్ ఈజ్ కాల్డ్ అరే. ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ నథింగ్ బట్ అరే. క్లియర్? సో నాకు ఈ స్టూడెంట్ నేమ్స్ ప్రింట్ చేయాలి. ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ ద స్టూడెంట్ నేమ్స్. నేను ఒక ఫంక్షన్ పెడుతున్నా. ఏంటది? పబ్లిక్ వాయిడ్ ప్రింట్ నా క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్ నేమ్స్ మొత్తం ప్రింట్ చేయబట్టరా. ఎట్లా ప్రింట్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు నార్మల్గా ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏం చేశారు మీరు చెప్పండి? ఏం చేస్తే ఒక వేరియబుల్ ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది? కన్సోల్ రైట్ కన్సోల్ డాట్ రైట్ లైన్. రైట్ లైన్. ఇక్కడ ఇదే కదా మీరు చేస్తుంది. కన్సోల్ డాట్ రైట్ లైన్ పెట్టి ఓపెన్ ఎట్లా ప్రింట్ బ్రాకెట్. చేస్తారు చెప్పండి? ఒక స్టూడెంట్ నేమ్ ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ చేస్తారు? డబుల్ కోట్స్ రాసి, ఓకే, ద స్టూడెంట్ నేమ్ ఈజ్ ఏ వేరియబుల్లో ఉంది? నేమ్ అనే వేరియబుల్లో ఉంది. అవునా? నార్మల్గా ఒక్కడిదైతే. అవునా? దీన్ని ఏం చేసాము? ఇక ఇంటర్పోలేషన్ ఆబ్జెక్ట్ పెట్టాం. అంటే నేమ్ అనే దాంట్లో ఏదైతే వాల్యూ ఉందో అది వచ్చి జాయిన్ అవుతుంది. కానీ ఇప్పుడు మనది నేమ్లో ఉందా, నేమ్స్లో ఉందా? మన స్టూడెంట్ నేమ్స్ నేమ్ వేరియబుల్లో ఉందా, నేమ్స్ అనే వేరియబుల్లో ఉందా? ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ ద స్టూడెంట్. ఓకే, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు మనం నేర్చుకునేది ప్రోగ్రామింగ్లో ఇది వస్తే వెరీ గుడ్. యు ఆర్ రైటింగ్, యు ఆర్ ఏబుల్ టు రైట్ ఈ ఫర్ లూప్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో నేను నేమ్స్లో ఉన్న ఈ వేరియబుల్లో ఇందాక ఒక వేరియబుల్ అయితే సింపుల్గా నేమ్ అనేది పెట్టా. బట్ ఈ ఇది ఒక వేరియబులే, బట్ ఐ హ్యావ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. నాకు 1 by 1 ప్రింట్ కావాలి. నాకు నేమ్స్ అనే వేరియబుల్లో ఉంది. ఇప్పుడు దాంట్లో ఉన్నదాన్ని ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ వాడాలి. ఫర్ ఎందుకంటే వెన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ద కలెక్షన్, రైట్, ఆ కలెక్షన్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ వాడతారు.
నేమ్స్ ఆఫ్ ఐ. అర్థమైందా? అంటే ఇది ఏం చేస్తుంది ఇప్పుడు? కలెక్షన్ కదా. నేమ్స్ అనే దాంట్లో వేరియబుల్ ఉంది. అంటే ఎట్లా ఉండిద్ది అంటే ఈ వేరియబుల్ నేమ్స్ అనేది ఒక మెమరీ బ్లాక్ క్రియేట్ అయింది. ఓకే, ఇది ఒక బ్లాక్ క్రియేట్ అయింది. ఇది మెమరీ బ్లాక్, రైట్? సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఎన్నైతే ఉన్నాయో అన్ని బ్లాక్స్ కవిత, సవిత, హరిత. ఒక బ్లాక్ ఈ ఈ మేము దాంట్లో ఫస్ట్ది కవిత, 2 సబిత, 3 ఇది. ఓకే, ఇది అరే క్రియేట్ చేసినప్పుడు మెమరీ బ్లాక్ ఇట్లా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది ఒకటే వేరియబుల్ విచ్ ఈస్ రిఫరింగ్ టు నేమ్స్ అనే వేరియబుల్కి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ నేమ్స్ అనే వేరియబుల్కి ఈ మెమరీ అలకేట్ అయింది. ఎన్ని? 1 2 3 3 బ్లాక్స్తో మెమరీ అలకేట్ అయింది. సో ఇనీషియల్గా స్టార్టింగ్ బ్లాక్ని ఏమంటారంటే జీరో బ్లాక్. ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. ఇది 1, ఇది 2. ఓకేనా? ఈ బ్లాక్ని జీరో బ్లాక్ అంటారు. ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్. ఇండెక్స్ అరేస్లో ఇండెక్స్ ఎప్పుడు 0తో స్టార్ట్ అయింది. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు క్లియరే ఉంది సార్. క్లియర్ ఉందా? ఓకే. సో ఇది ఒక ఎరే అనుకుంటే మీరు ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో ఎరేలో 1 2 3 కదా. నార్మల్గా కౌంట్ అయితే ఇట్లా చేస్తాం కదా, 1 2 3 అట్లా కౌంట్ చేస్తాం. కానీ ఎరేస్లో కౌంట్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2. అర్థమైందా? ఎరేస్లో కౌంట్ ఎప్పుడు 0th ప్లేస్లో కవిత ఉంది, ఫస్ట్ ప్లేస్లో సబిత ఉంది, సెకండ్ ప్లేస్లో హరిత ఉంది. ఇట్లా ఉండిద్ది కౌంట్ అనేది ఎప్పుడు. ఇప్పుడు ఎరే యొక్క సైజ్ ఎంత? ఎన్ని వాల్యూస్ ఉన్నాయి సైజ్ అంటే? దత్తు ఎరే యొక్క సైజ్ ఎంత? ఆ ఎరే యొక్క లెంత్ ఎంత? దత్తు లేడా? నిఖిల్, ఎస్ సార్. నిఖిల్, ఎస్ సార్. దీని యొక్క సైజ్ ఎంత? ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అక్కడ? ఆ లెంత్ మనం అంటారు ఇన్పుట్ దాన్ని. ఎంత ఉంటుంది సార్. ఆ? ఇన్పుట్ మనం ఎంతైతే స్టోర్ చేసామో అంత వస్తుంది సార్. ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి చెప్పు. 3 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయి. ఓకేనా? లెంత్ వచ్చేసి 3 ఉండిద్ది. ఈ అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి దాన్నే లెంత్ అంటారు. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 వాల్యూస్. కానీ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? 1 లేదా 0నా ఎరేస్? వాయిస్ బ్రేకింగ్ సార్. సార్ వాయిస్ కట్ అవుతుంది మీది. ఎందుకు? ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే సార్. ఓకేనా? సో స్టార్టింగ్ ఇండెక్స్ వుడ్ బి 0తో స్టార్ట్ అవుతుంది అబ్బా. అరేస్లో మామూలుగా లెంత్ వచ్చేసి 3. ఓకే, బట్ స్టార్టింగ్ ఇండెక్స్ వుడ్ బి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 కదా. ఇక్కడ 3 వాల్యూస్ పెట్టుకోవచ్చా? లేదు, ఎన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఆల్వేస్ స్టార్టింగ్ ఇండెక్స్ వుడ్ బి 0. ఫస్ట్ 0 1 2 3 4 అట్లా వెళ్ళింది. లెంత్ వచ్చేటప్పటికి టోటల్గా మీరు నార్మల్గా 1 2 3 అట్లా. ఓకేనా? ఇది ఎరే గురించి. ఎరేస్ అనేది వీఆర్ గోయింగ్ టు స్టోర్ ద వాల్యూస్. ఏ కలెక్షన్ ఆఫ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ డేటాని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తే దాన్ని ఎరే అంటారు. చూడండి, ఇక్కడ ఒకే వేరియబుల్లో ఐఎమ్ స్టోరింగ్ ఆల్ ద డేటా యాజ్ ఏ గ్రూప్.
దీన్నే ఎరే అంటారు. ఎరేలో మెమరీ ఇట్లా ఎలకేట్ అయ్యిద్ది. ఇట్లా బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3. మీరు ఎన్ని వేరియబుల్స్ అయితే క్రియేట్ చేశారో అన్ని బ్లాక్స్ ఒకటే మెమరీ ఏరియా, దాన్ని మల్టిపుల్ బ్లాక్స్ కింద ఉంది. వాట్ ఈస్ ద స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ ఎరే? 0th బ్లాక్ నుంచి 0. స్టార్ట్ అయ్యి 1, 2 మీరు ఎన్ని వేరియబుల్స్ అయితే అంత కౌంట్కి వెళ్ళిపోయింది. ఓకే, అది లెంత్ వచ్చేసి ఇక్కడ దీని యొక్క లెంత్ వచ్చేసి 3 కదా. స్టార్టింగ్ ఇండెక్స్ వుడ్ బి 0. నాకు ఇప్పుడు 0లో ఎవడున్నాడు ఆ పేరు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, 0లో ఏ వాల్యూ ఉంది? కవిత. 1లో, సవిత. సబిత. 2లో. హరిత. సో ఐ వాంట్ ప్రింట్ దిస్ డేటా బేస్డ్ ఆన్ ఇండెక్స్ కదా. 0th ప్లేస్లో ఏం వాల్యూ ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఏం వాల్యూ ఉంది, సెకండ్ ప్లేస్లో ఏం వాల్యూ ఉంది. ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ని నేను ప్రింట్ చేయాలంటే ఒక సింగిల్ స్టేట్మెంట్తో సరిపోదు. ఐ నీడ్ టు ఇటరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వాల్యూ. అర్థమవుతుందా? ఐ వుడ్ లైక్ టు ఇటరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వాల్యూ, దెన్ ఐ షుడ్ ప్రింట్ కదా. సో దానికోసమే ఫర్ లూప్ వాడాను. ఓకే, దీన్ని ఏమంటారు? ఫర్ అంటారు, ఫర్ లూప్. సో వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఫస్ట్ 0th ప్లేస్కి వెళ్ళిపోతుంది. 0th ప్లేస్లో నేమ్స్ ఆఫ్ 0లో ఎవరున్నారు? కవిత. కవిత ఉంది. తర్వాత ఐ యొక్క వాల్యూ ప్రింట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఐ ప్లస్ ప్లస్ ఏంటంటే, ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అని అర్థం అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఐ ఈక్వల్స్ టు ఎంత? ఐ ప్లస్ ప్లస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ ప్లస్ ప్లస్? ఏంటి ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి మీనింగ్? గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇది సింటాక్స్. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే, వాట్ ఎవర్ ద వాల్యూ ఈజ్ దేర్, ఐలో ఏదైతే వాల్యూ ఉందో దానికి ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఐ యొక్క వాల్యూ ఎంత? ఇనీషియల్గా 0. 0. నా స్టేట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో మీకు ఇక్కడ కనిపించదు, కానీ ఇది జరిగిద్ది. ఎందుకంటే ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ పెట్టారు అంటే ఐలో ఏదైతే ఉందో దానికి ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ ఆపరేటర్. అర్థమైందా? ఐ ప్లస్ ప్లస్ అంటే 1 అయిపోయింది, మళ్ళీ ఇటు వచ్చింది. ఐ యొక్క వాల్యూ ఎంత ఇప్పుడు? 1 అయింది కదా. ఇప్పుడు 0 కాదు, ఫస్ట్ ఇనీషియల్గా 0 ఉంటుంది. ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. 0లో ఏముందో ఆ వాల్యూ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత లాస్ట్లో ఏం జరుగుతుంది? ఐ ప్లస్ ప్లస్ అనే స్టేట్మెంట్ జరుగుతుంది. అంటే ఐ యొక్క వాల్యూ ఒకటి ఇంక్రీజ్ అయింది, 1 అయింది. ఐ ఈక్వల్స్ టు 1. ఓకే, మళ్ళా ఇక్కడ కంపారిజను. 1 ఈజ్ లెస్ దాన్ నేమ్స్ డాట్ లెంత్. ఎంతబ్బా లెంత్ ఎంత? 3. 3 ఉంది కదా. 1 ఈజ్ లెస్ దాన్ 3, అవునా కాదా? 1 ఈజ్ లెస్ దాన్ 3, సో కండిషన్ ట్రూ కదా. కండిషన్ ఎస్ ట్రూ సార్. కాబట్టి ఈ బ్లాక్లోకి వచ్చేసిద్ది. వచ్చేసి నేమ్స్ ఆఫ్ 1లో ఎవరున్నారు, ఎవరైతే కవిత. ఉన్నారో ఆ పేరు అక్కడ ప్రింట్ చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? లాస్ట్లో ఈ ఆపరేటర్. ఇప్పుడు ఐ ఎంత? 1 ఉంది. ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 కదా. ఐ ఈక్వల్స్ టు 1 ఉంది. 1 ప్లస్ 1 ఎంత? 2 అయింది. ఐ ఈక్వల్స్ టు 2 అయింది. కంపేర్ చేస్తున్నావు ఏంటి? 2 ఈజ్ లెస్ దాన్ 3. ఎస్ ఆర్ నో? అవునా కదా. 2 ఈజ్ లెస్ దాన్ 3, దట్ ఈస్ ట్రూ. సో 2. సో ప్రింట్ చేసింది. మళ్ళా ఐ వాల్యూ ఎంత? 2 ప్లస్ 1 3 అయింది. సో ఐ క్వశ్చన్ ఎంత? 3. రైట్. 3 ఈజ్ లెస్ దాన్ 3 అంట. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ ఆర్ ఫాల్స్? 3 ఈజ్ లెస్ దాన్ 3. ఫాల్స్. False. ఫాల్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిద్దా? No. No. ఎగ్జిక్యూట్ కాదు, అంతటితో బ్రేక్ ఇచ్చింది. అర్థమైందా? దీన్నే ఫర్ లూప్ అంటారు. ఫర్ లూప్ ఎప్పుడు వాడతాము? వెన్ యు ఆర్ డీలింగ్ విత్ అరేస్. ఒక గ్రూప్ ఆఫ్ డేటా ఉంది, దాంట్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి. ఏం చేస్తారు? నార్మల్గా అయితే కన్సోల్ డాట్ రైట్ లైన్ పెట్టేస్తే వచ్చేసిద్ది.
ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే. కానీ మన వేరియబుల్ ఎరే, ఎరేలో మన వాల్యూస్ అన్ని ఇండెక్స్ బేస్లో ఉన్నాయి కదా, 0 1 2. అక్కడ 0th ప్లేస్, 1 ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అట్లా ఇవ్వాలంటే ఎట్లా చేయాలి? ఎరేస్ ఫర్ లూప్ వాడాలి. ఫర్ అనేది ఫర్ ఇంట్ ఐ, 0th ఐ అంటే ఏంటి? ఇక్కడ 0th ప్లేస్లో ఉంది, బాగుంది. తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేశా, మళ్ళీ వచ్చా i = 1 ప్లేస్లో వాల్యూ ఉంది, బాగుంది. మళ్ళీ 2 చేశా, 2లో వాల్యూ వచ్చింది. కంపేర్ చేసుకుంటా ఇక్కడ ఎంతవరకు ఈ లూప్ని నేను కంటిన్యూ చేయాలి అనేది నేను కంపేర్ చేస్తున్నా. ఇంతవరకు 2, i = 2 వరకు. 3 ఉందా? లేదు. అందుకని బ్రేక్ చేయాలి. అందుకోసం ఈ కండిషన్ చెక్ చేస్తున్నా. ఫర్ లూప్ అంటే ఇది ఏం చేస్తుంది? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే. లెంత్ అనేది ఏం చెప్తుందబ్బా? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ ఎరేలో, అది చెప్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇవాళ ప్రాక్టీస్ చేయాల్సింది ఏంది? ఇఫ్ క్లాజు, ఫర్ లూప్. మనం ఎరేస్ అనే టాపిక్ గురించి కూడా చెప్పుకున్నాం.